ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్, 3 ప్రెజర్ మెయిన్, ఒక గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్గా 1456 కోట్లు అంటే 1840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష, ఏదైతే తుంగభద్రకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర 20 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగిన సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 154 కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఏదైతే కెనాల్ ఆయకట్టుకు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష. అయితే 2019-2024లో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 434 ఎకరాలు, ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవుల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే వీళ్ళేదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్రారెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనిటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో దిగజారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి.